రైతుల అవస్థలు జిల్లాలో రాజకీయ రంగు పులుముకుంది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. గోపాలపూర్ ఎక్స్ రోడ్ వద్ద యూరియా బస్తాలతో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. మహిళా రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటోంది. దూర్షేడ్ వ్యవసాయ సహకార సంఘం ముందు రైతుల ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళనలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సార్ చెప్పండి, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రోవోకింగ్ తప్ప జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని చెప్తున్నారు. రాజకీయంగా ఎందుకు జరుగుతుందా? నేను ఒక్కటే చెప్తున్నాను, రాజకీయ కోణాలు ఉంటే గిట్ట అధికారులు కానీ ఎవరైనా కానీ క్షేత్రస్థాయిగా రండి. ఈ రోజు దుర్షేడ్ ప్యాక్స్ కట్టున్నాము, మేము ఇక్కడే ఉంటాం. దుర్షేడ్ శాఖకు పోయి షార్టేజ్ ఉందా లేదా తెలుసుకోమని చెప్పినాం. మేము రాజకీయ నాయకులు ఎవరం పోము. రాజకీయ నాయకులు ఏం పని చేస్తారు? ప్రజల అవసరం ఉంటే రాజకీయ నాయకులు ముందుకు వస్తారు. ఈరోజు ప్రజలు అవసరం పడ్డారు. 10 సంవత్సరాలు యూరియా కోసం ఎక్కడ రోడ్డు మీదకి రాలేదు. ఈ సంవత్సరంలో ఎక్కడ ఫెయిల్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా ముందస్తు తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాజకీయం చేసే అవసరం లేదు. చేతికి పంటకొచ్చే దశలో, పుట్టకొచ్చిన దశలో రైతు యూరియా పొటాష్ వేయకపోతే దిగుబడి మొత్తం దిగిపోతుంది, రైతుకు నష్టం అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు యూరియా బస్తాలు అందియండి. యూరియా బస్తాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్నాయి? బ్లాక్ మార్కెట్ లో, బ్లాక్ గోడౌన్లలో ఉన్నాయి, వాళ్ళ ప్రైవేట్ పరంలో ఉన్నాయి. వాళ్ళ యొక్క గోడౌన్లు పలగొట్టి రైతులకు అందియమని చెప్పి మా డిమాండ్ ఎత్తున్నాం. లేదు ఇంకా ఎట్లనే ఆర్పాటు చేస్తే మేమే ఆ గోడౌన్ పలగొట్టి రైతులకు మేము యూరియా అందిస్తాం. గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను, అసలు ప్రభుత్వాలు విఫలమయ్యాయనేటువంటి మాట ఎందుకు అంటున్నారు? అంటే ఎక్కడ తప్పిదం జరిగిందని మీరు భావిస్తున్నారు? మీరు మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందస్తుగా ఎంత డిమాండ్ ఉందో ఒక 3 నెలల ముందే స్టాక్ తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ఏ రోజైతే బురదల రాయి దాటే పరిస్థితి వచ్చింది. ఈరోజు అవసరం ఉన్నా కానీ ఇప్పుడు డిమాండ్ అయ్యేటప్పటికీ స్టాక్ లేకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఫెయిల్యూర్ అయిపోయినరు. ప్రజలను నట్టేట ముంచిండ్రు, తెలంగాణ రైతాన్ని నట్టేట ముంచిండ్రు. తెలంగాణ రైతాన్ని నష్టపోతే దానికి సంపూర్ణంగా బాధ్యత వహించింది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా రైతులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మరోవైపు ఇది కేవలం రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో కొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి తప్ప మొత్తం యూరియా బస్తాలు రైతులకు కావాల్సినంత విధంగా కరీంనగర్ జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి. కరీంనగర్ లో ఎలాంటి యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏది ఏమైనా కూడా ఇటు రాజకీయంగా జరుగుతున్నా కూడా అటు టెక్నికల్ గా సమస్యలతో వ్యవసాయ శాఖ అధికారులు ఇవ్వలేకపోతున్న సందర్భమా ఏదైనా కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కరీంనగర్ జిల్లాలో కనబడుతున్నాయి. ప్రతిరోజు ఆందోళనలు కనిపిస్తూనే ఉన్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా.